నమస్తే, నేను ప్రశాంత్. ఏకర్ రేస్ కేసులో కేటీఆర్ గారి అరెస్ట్ మరి ఏ వరకు వచ్చింది? అరెస్ట్ కాబోతున్నారా? నిజంగానే మరి ఎలా జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కేటీఆర్ గారు విచారణకు కూడా హాజరయ్యారు. సో అక్కడ ఏం జరిగింది అండ్ కేటీఆర్ గారు నిజంగానే అరెస్ట్ కాబోతున్నారా? ఇతర పార్టీ వాళ్ళు అయితే తప్పకుండా అరెస్ట్ అవుతారు అని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే మేమేం తప్పులు చేయలేదు, మేము 55 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము న్యాయంగానే చేశాము అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంతకు అసలు ఏం జరిగింది? ఫైనల్గా అరెస్ట్ కాబోతున్నారా లేదా? ఇప్పుడు ఏసీబీ అధికారుల దగ్గర విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ప్రస్తావించినటువంటి మాటలనే మనం గుర్తు చేసుకుందాం. ఆయన ఏమన్నారు? లొట్టపీస్ కేసు అన్నాడు. ఇది ఒక లొట్టపీస్ కేసు. తర్వాత ఆయన చిల్లరగాడు రేవంత్ రెడ్డి, ఇంకా వాడు ఈడని ఏదో మాట్లాడారు, చాలా మాట్లాడారు. అవన్నీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే 15 రోజులు జైల్లో పెడతారు. ఏమవుతుంది? అంతకుముందు తెలంగాణ ఉద్యమం అప్పుడు జైలుకు పోయాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తాను అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా తెలివిగా కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ గారిని కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి విచారణకి రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చిన, లేదు కేటీఆర్ గారికి ఇప్పుడు ఈ కార్ రేస్లో నోటీసులు ఇచ్చిన, ఇది తెలంగాణకి నోటీసులు ఇచ్చిన విధంగా దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు. అంటే కేటీఆర్ గారికి లేదంటే కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే తెలంగాణకి నోటీసులు ఇచ్చినట్టు ఎట్ అవుతుంది? అంటే తెలంగాణే కేసీఆర్, కేసీఆరే తెలంగాణనా అని వాళ్ళు స్లోగన్ ఇచ్చుకోవచ్చు ఒక రాజకీయ పార్టీగా, సానుకూలంగా ఓట్లు రాబట్టుకునేదానికి. కానీ సమాజం ఒప్పుకోదు కదా అలా. తెలంగాణ కేసీఆర్, కేసీఆరే తెలంగాణని ఎలా అంటారు? తెలంగాణ కేటీఆర్, కేటీఆరే తెలంగాణని ఎట్లా అంటారు? ఒకవేళ అదే నిజమైతే జై తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటం లేదని అంటున్నారు కదా. బహుశా వీళ్ళు చేసినట్టు ఈ స్లోగన్ కారణంగానే ఆయన అంటలేదేమో. జై తెలంగాణ అంటే జై కేసీఆర్ అన్నట్టు భావిస్తారు వీళ్ళు అని చెప్పి ఆయన అంటం లేదేమో. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశం ఇవన్నీ కూడా జై తెలంగాణ అనకుండా ఉండే అతను మన ముఖ్యమంత్రి మన కర్మ అంటున్నాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారండి. కేటీఆర్ గారికి ఇష్టం ఉన్నా, కేసీఆర్ గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ లెజిస్లేషన్ ఆయన ఎంచుకుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రిలో పదవిలో ఎవరున్నా సరే గౌరవించాలి కదా. ముఖ్యమంత్రి అని కూడా లేకుండా ఆయన లొట్టపీస్ కేసు, చిల్లరగాడు, చిట్టినాయుడు ఇలా మాట్లాడుతున్నారు. సరే, ఆయన ఏమన్నా మాట్లాడినాయి. ఇప్పుడు విచారణకి హాజరయ్యారు కదా. విచారణకు హాజరైన తర్వాత విచారణ ఎలా జరిగింది అని చెప్పి ఆయన అడిగితే నేనే అడిగాను వాళ్ళని, అసలు ఎక్కడ జరిగింది అవినీతి చెప్పండి అని చెప్పి నేనే అడిగాను అని చెప్తున్నారు. విచారణకు హాజరైతే వాళ్ళు అడిగిందని ఈయన చెప్తారా, లేకపోతే ఈయన అడిగిందని వాళ్ళు చెప్తారా? సాధారణంగా వాళ్ళు అడిగితే కేటీఆర్ గారు చెప్తారు. కేటీఆర్ కాకపోతే ఎవరైనా సరే విచారణకు హాజరయ్యారు అనుకుందాం. విచారణకు హాజరైన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అడిగిన దానికి ఈయన సమాధానం చెప్తారా, లేకపోతే ఆయన ఇంటరాగేషన్ చేస్తారా? బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేనే అడిగాను, వాళ్ళు నీళ్ళు నవ్వలేరు, వాళ్ళు మీనమేషాలు లెక్కించారు, ఏదో అన్నారు, ఆయన వాళ్ళు తౌడుకున్నారు, చెప్పలేక నాకు సమాధానం చెప్పలేక తౌడుకున్నారు అని చెప్పారు. అలా ఉంటుంది ఆయన చెప్పడం. విచారణాధికారి క్వశ్చన్ చేస్తాడు, వేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. అంతే తప్ప ఈయన ఎదురు ప్రశ్న వేస్తే వాళ్ళు విచారణ అధికారులు ఒప్పుకుంటారా? ఒక విధంగా కేటీఆర్ గారే కాదు, ఇప్పుడు జరిగిన ఏదైతే కాళేశ్వరం విచారణ కూడా ఉందో అందులో హరీష్ రావు గారు కూడా బయటకు వచ్చి ఇదంతా కావాలనే కక్షపూరితంగా చేస్తున్నారు, అసలు ఏం అవకతవకలు జరగలేదు, ఇదంతా లోపల కూడా ఏం జరగలేదు అన్నట్లుగానే హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు కూడా మాట్లాడనప్పటికీ తన వ్యాఖ్యలు కూడా మనకు వినిపించినప్పటికీ తను కూడా ఇదే ఫ్లోలో ఇదే విధంగా అయితే మనకు అనిపించింది. సో అంటే ఒక విధంగా ఎవరైనా సపోర్ట్ ఉందా? నిజంగానే మరి అవకతవకలు ఎక్కడ కూడా జరగలేవా? ఇప్పుడు ఒక దొంగతనం చేశాడు అనుకో, పోలీసులు పట్టుకుంటే దొంగతనం చేశాడంటే చేశానని ఒప్పుకుంటాడా? లేదు, ఒప్పుకోడు. ఏ దొంగ ఒప్పుకోడు. ఎందుకంటే తాను చేసింది కరెక్ట్ అనుకుంటాడు అతను దొంగ. పైగా పోలీసులకు వెంటనే చెప్పరు, ఎవరు కూడా నేను చేశానని చెప్పి చెప్పరు. సరే, వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారించి అప్పుడు చెప్తారు. అంతే తప్ప వాళ్ళు నేను చేశానని చెప్పి ఎవ్వరు చెప్పరు. అలానే అవకతవకలు జరిగాయా జరగలేదా అని అంటే అవకతవకలు జరిగినట్టు ఆధారాలని ఈడీ దగ్గర ఉన్నాయి, సిబిఐ దగ్గర ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఎందుకనంటే
సిబిఐకి ఈడీకి కాళేశ్వరం మీద అనేక మంది కంప్లైంట్ చేశారు. సింపుల్ అండి, మెగా సంస్థ జిఎస్టీని ఎగ్గొట్టిందా లేదా, ఎంత జిఎస్టీని ఎగ్గొట్టింది, ఎందుకు ఎగ్గొట్టింది, దీని మీద ఎంక్వైరీ చేస్తే చాలు, దాంట్లో ఎంత అవినీతి జరిగింది అనేది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దీని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ బక్కా జడ్సన్ ఇంత పెద్ద ఫైలు సబ్మిట్ చేశారు ఢిల్లీ వెళ్ళి. అలాగే షర్మిల గారు ఇంత పెద్ద ఫైలు సబ్మిట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఫైల్ సబ్మిట్ చేశారు. ఇన్ని అవకతవకలు జరిగినాయి అక్కడ అని. దాని మీద విచారణ జరుగుతుంది. అసలు ఏమీ లేకపోతే విచారణ అసలు ఎప్పుడూ అయిపోయినది కదా, ఏమీ లేదని. ఇప్పుడు ఒకవేళ ఏమీ లేదనుకున్నప్పుడు మరి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు విచారణకు హాజరు కాకుండా? ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు? నోటీసులు ఇవ్వగానే హాజరు కాలేదు కదా. సార్, లోపల నిజంగానే అవకతవకలు జరిగాయి అని అనుకున్నప్పటికీ మరి నిజాలు అనేటివి ప్రజలకి ఎప్పుడు తెలియబోతున్నాయి, ఎన్ని రోజులు పడుతుంది ఇదంతా కంప్లీట్ కావడానికి? టైం పడుతుంది. వన్స్ మనం కోర్టుకు వెళ్ళిన తర్వాత, విచారణకు ఆదేశించిన తర్వాత నివేదిక ఇవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు ప్రజా కోర్టులో ఇది ఫాల్త్ కేసు అని, లొట్టపీస్ కేసు అని వీళ్ళు అంటుంటారు. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఏమంటారంటే ఇది ఖచ్చితంగా అవినీతి జరిగింది, మేము దోషులని ఖచ్చితంగా శిక్షిస్తాము, జైల్లో పెడతాము, అవసరమైతే కల్వగండ ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే బ్యారక్లో వేస్తాము, ఇవన్నీ చెబుతుంటారు. ఈ కామనే ఇవన్నీ చెప్పాయి. ఫైనల్ జడ్జిమెంట్ రావాలంటే టైం పట్టింది. ఇప్పుడు జయలలిత కేసు కొన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసు దాదాపు ఇప్పుడు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో ఎవరికి తెలియదు. అంటే మనకు ఉన్నటువంటి వెసులుబాట్లు, ఇప్పుడు మన చట్టంలో కూడా కొన్ని అనేక వెసులుబాట్లు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్ రేసు ఉంది, ఈ కార్ రేసుది మరి అరవింద్ ఉన్నాడు కదా, A2 ఉన్నాడు కదా, అరవింద్ లాంగ్ లీవ్లో ఎందుకు పోయాడు? లాంగ్ లీవ్లో సీనియర్ IAS ఆయన, మరి లాంగ్ లీవ్లో ఎందుకు పోయారు? ఇప్పుడు ఏప్రిల్లో ఆయన వెళ్ళిపోయారు లాంగ్ లీవ్ పెట్టి. ప్రభుత్వం కూడా లాంగ్ లీవ్ అంటే ఒప్పుకుంది. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి టైంలో? అంటే దీంట్లో ఏదో ఉందనే కదా. కేసీఆర్ గారు అమెరికా ఎందుకు వెళ్ళాలనుకున్నారు? విచారణ ఆల్రెడీ నోటీసులు ఇక్కడ జరుగుతున్నప్పుడు. సింపుల్ లాజిక్. ప్రభాకర్ రావు గారు అమెరికా ఎందుకు వెళ్ళారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన లేడు అనుకుందాం, మరి ఎందుకు వెళ్ళారు? అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే ఉండాలని ఎందుకు అనుకున్నారు? సుప్రీంకోర్టు వస్తావా చస్తావా అని అంటే అప్పుడు వచ్చాడు ఆయన, అంతే కదా. మరి ఎందుకు వెళ్ళినట్టు? ఏం లేకపోతే ఎందుకు భయపడుతున్నట్టు వీళ్ళు? సో కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు మీరు ఆ రోజు 2023 నుంచి 2023 నుంచి 2023 ఎన్నికలు జరిగేంత వరకు ఆ సంవత్సరం మొత్తం దాదాపు ఒక సంవత్సరం పాటు మీరు మొబైల్స్ వాడారు కదా, ఆ మొబైల్స్ ఏ అని అడిగారు విచారణలో. మరి మొబైల్స్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆయన మొబైల్ అడిగినప్పుడు నేను తీసుకురాలేదు అంటున్నారు, మరి ఎందుకు ఇవ్వలేదు? ఎన్ని మొబైల్స్? ఇప్పుడు కవితని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో, ఆవిడ మొబైల్స్ ఎన్ని వాడారు? ఆ మొబైల్స్ అన్నీ ఇలా ప్రదర్శించింది కదా ఆవిడ, మరి వాటిని ఫార్మాట్ చేసి తర్వాత ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ఏదో చేస్తారు, అది వేరే విషయం. మరి మీరు మొబైల్స్ ఇస్తే మొత్తం బయటపడుతుంది కదా. కేటీఆర్ గారిని మొబైల్స్ అడిగారు ACB అధికారులు, మరి ఎందుకు ఇవ్వలేదు? ఏం లేదు కదా, ఇవ్వాలి కదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి. మళ్ళీ విచారణకు వచ్చేటప్పుడు తీసుకురండి అని చెప్పారు. ఈయనేమంటున్నారు? అక్కడ 65 క్వశ్చన్లు అడిగితే 65 క్వశ్చన్లో దేనికి సూటిగా సమాధానం చెప్పలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటే వస్తున్న సమాచారం ప్రకారం. ఈయనేమంటున్నారు? నేనే అడిగాను, వాళ్ళు అసలు ఏం లేదు, దాదాపు 3వ సారి పిలిచారు. అప్పుడు 2 సార్లు ఏం అడిగారు, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నారు. నేనే ఎదురు అడిగాను, ఎక్కడ పోయి డబ్బులు అని చెప్తే వాళ్ళే నీళ్ళు నవ్వులుతున్నారని చెప్పి ఈయన అంటున్నారు. మరి దేన్ని నమ్మాలి మనం? ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈయన క్వశ్చన్ అడిగితే ఆయన నీళ్ళు నవ్వులుతాడా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు కాదు కదా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏది అడిగితే అది చెప్పాలి. ఆయన ఇప్పుడు ఈయనేమి అథారిటీ కాదు కదా, అఫీషియల్ అథారిటీ. అతను అడిగినప్పుడు ఇతను చెప్పాలి. ఇతనే ఎదురు క్వశ్చన్ వేస్తే ఆయన నీళ్ళు నవ్వులుతాడని అంటే జనాలు మామూలుగా నమ్మరు. ఎందుకు నమ్ముతారు? అంత అమాయకులు అయితే ఎవరు లేరు కదా. మరి ఫోన్లు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ట్రాన్స్పరెంట్గా మీరు ఉన్నారు, ఫోన్లు ఇవ్వాలి కదా. మొత్తం ఫోన్లు ఇస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది, ఈ కార్ రేసులో ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఆ రోజున నెక్స్ట్ జన్ అనేటువంటి కంపెనీకి ఇచ్చారంటున్నారు, డబ్బులు పోయినాయి, ఓకే, ప్రాసెస్ ప్రకారం పోయినాయా లేదా? ఈయన హైదరాబాద్ బ్రాండ్ కోసం, తెలంగాణ బ్రాండ్ కోసం మేము ప్రతిదీ చేసామని చెప్తున్నారు. అలా అని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా లేదంటే నిబంధనలకు వ్యతిరేకంగా నేను చేస్తానంటే కుదరదు కదా, అలా కుదరదు కదా. సో మరి చట్టం ప్రకారం చేయాలి కదా. మరి చట్టం ప్రకారం చేస్తే మరి అరవింద్ IAS A2 ఆయన వాంగ్మూలం ఇచ్చారు, ఆయన వాంగ్మూలం ప్రకారమే కదా కేటీఆర్ గారిని పిలిచింది. మరి ఆయన ఎందుకు ఇప్పుడు లాంగ్ లీవ్లో వెళ్ళిపోయారు? సో ఇవన్నీ
రకరకాలు జరుగుతున్నాయి. ఫైనల్గా ఎవరు దోషి అనేది తేల్చేదాకా ఈ అనుమానాలు, పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ ఉంటాయి. సో ఈలోపు ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు అన్ని ఏం జరుగుతుంది అని. ఇది నిజంగా కక్షపూరితంగా పెట్టిందా, లేకపోతే ఈ 10 ఏళ్లలో వీళ్ళు దోచుకున్నారా లేదా అనేది వాళ్ళు నిర్ధారణకు వస్తారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత 2023 ఎన్నికల్లో వీళ్ళని అధికారం నుంచి దించేసింది. ఈ కేసుల్లో కూడా నిజం ఉందా లేదా అంటే, ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ కాకముందు రిజల్ట్ ఒక రకంగా ఉన్నాయి, అరెస్ట్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉన్నాయి కదా. అంటే ప్రజలు ఏమి విశ్వసిస్తున్నారు? సింపుల్. సరే అఫీషియల్గా ఈ చంద్రఘోష్ కమిటీల దాంట్లో ఏమొస్తుంది, లేదంటే ఇప్పుడు ఏసీబీ కేసులో ఏమొస్తుంది పక్కన పెడదాం. ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో ఉంది అని నమ్మిందా సమాజం, నమ్మలేదా? నమ్మింది. వచ్చిన రిజల్టే ఆధారం కదా ప్రజాకోర్టులో. ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లోపుగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. ఇది కవిత లాగా జరిగితే. లేదు అరెస్ట్ చేయకపోతే నష్టపోద్ది, అరెస్ట్ చేస్తే లాభ పడిద్ది. కవిత ఎపిసోడే చెప్తుంది కదా మనకి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇవాళ కాకపోతే రేపు ఆయన ఫోన్లు తెచ్చిన తర్వాతనైనా, ఫోన్లు సబ్మిట్ చేసిన తర్వాత, ఫోన్లు తీసుకున్న తర్వాత అయినా అరెస్ట్ చేయటం అనేది ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి అదే విధంగా ఇప్పుడు కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకునే తీరే విధంగా ఉంది సార్. ఇది చూస్తుంటే సామాన్య పౌరులు ఎవరైనా సరే ఇలాంటి వల్ల మనం పొలిటికల్ లీడర్స్గా ఎంచుకుందని చెప్పి బాధపడతారు. వాళ్ళు వాడేటువంటి పదజాలం కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో ఆయన కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు వాటిని కంటిన్యూ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కౌంటర్గా కేటీఆర్ గారు కూడా అంతకన్నా ఎక్కువగా వాడుతున్నారు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వాడుతున్నారు. తాజాగా ఆయనేమో చిల్లరగాడంటే ఈయనేమన్నాడు, ప్రతి కుక్కకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. రోడ్ను అరిచే ప్రతి కుక్కకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇండైరెక్ట్గా అరిచే కుక్క కేటీఆర్ అనే భావంతో ఆయన మాట్లాడారు. సో ఇది రాజకీయ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్. ఇది సామాన్యులు, తటస్థ ఓటర్లు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. అటు కేటీఆర్ గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని ఎవరు యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ సమాజం అసలు యాక్సెప్ట్ చేయదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇలాంటి పొల్యూషన్ని చూసి విసిగీతి ఏం జరిగిందో మనం చూసాం 2024 ఎన్నికల్లో. ఇప్పుడు రేపు ఇక్కడ కూడా ఈ ఫిల్దీ లాంగ్వేజ్, అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలంగాణ సమాజం సరైన సమయంలో కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కర్రు కాసి వాళ్ళతో పెడతారు. థ్యాంక్ యూ సార్.